కోసలరాజు ప్రసేనజిత్తు గురించిన కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. ఈయన బుద్ధుడి కాలంలో ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద సూపర్ పవర్ అయిన కోసల రాజ్యానికి అధిపతి. అధికారం, ఆధ్యాత్మికత, విధి, వైచిత్రి వీటన్నింటి మధ్య నలిగిపోయిన ఒక చక్రవర్తి కథ ఇది. మొదటగా తన రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన పెళ్ళిళ్ళనే ఒక వ్యూహంగా ఎలా వాడారో చూద్దాం. ఒక పక్క మగధరాజు బింబిసారుడికి తన సోదరిని ఇచ్చి కట్నంగా కాశీని ఇచ్చి శాంతిని నెలకొల్పారు. ఇంకోవైపు కులంతో సంబంధం లేకుండా మల్లిక అనే ఒక పూలమ్మే అమ్మాయి తెలివితేటలకు ముగ్ధుడై ఆమెను తన పట్టమహిషిని చేసుకున్నారు. కాని కథ ఎక్కడ మలుపు తిరిగిందంటే బుద్ధుని వంశమైన శాక్యులతో సంబంధం కలుపుకోవాలనుకున్నప్పుడు వాళ్లు మోసం చేసి ఒక దాసీకూతురు వాసభఖత్యనిచ్చారు. వాళ్లకు పుట్టిన కొడుకే విడూఢభుడు. ఆ అవమానమే ప్రసేనజిత్తు పతనానికి కారణమైంది. ఇక రెండవది ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం. విచిత్రమేంటంటే మొదట్లో యజ్ఞయాగాలను గట్టిగా నమ్మిన ఈ రాజు తన భార్య మల్లిక ప్రోత్సాహంతో బుద్ధునికి పెద్ద ఫాలోవర్ అయిపోయారు. జంతుబలులను ఆపేయడమే కాదు, అతిగా తినే తన అలవాటును కూడా బుద్ధుని సలహాతోనే కంట్రోల్ చేసుకున్నారంటే చూడండి. చివరగా ఆయన విషాదకరమైన ముగింపు. మేనల్లుడు అజాతశత్రువు కాశీకోసం యుద్ధానికి వస్తే అతని ఓడించి, బంధించి, మళ్ళీ క్షమించి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. కాని విధి చూడండి, శాక్యులపై పగతో సొంత పొడుకే సింహాసనాన్ని లాక్కున్నాడు. దాంతో ప్రసేనజిత్తు ఎవర్నైతే ఓడించి క్షమించాడో అదే అజాతశత్రువు సహాయం కోసం వెళ్లాల్సి వచ్చింది. కాని ఆయన వెళ్లేసరికి నగర ద్వారాలు మూసేశారు. చివరికి బయటొక కుమ్మరి గుడిసెలో ఎవరికీ తెలియకుండా అనామకుడుగా చనిపోయాడు. ఒక చక్రవర్తిగా జీవితాన్ని మొదలుపెట్టి బుద్ధుడి గొప్ప శిష్యుడిగా మారి చివరికి అనామకుడుగా కన్నుమూసిన ప్రసేనజిత్తు కథ జీవితంలోని ఊహించని మలుపులకు ఒక నిలువుటద్దం.